జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. బీజేపీకి మనం అనుకున్నట్టుగా 370+ రావాలి అంటే బీజేపీకి అతి పెద్ద ఛాలెంజ్ వచ్చేసి రెండోది మూడో స్థానాలు. అంటే మనం ఏవైతే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ అండ్ రెండోది గణనీయంగా ప్రదర్శన మెరుగుపరుచుకుని 2-3 స్థానాల్లో ఉందో ఈ రెండు స్టేట్స్ అంటే స్టేట్స్ ఇన్ ది సెన్స్ ఈ రెండు పార్ట్స్ డివిజన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ బీజేపీ వేసే వ్యూహాలు చేసే ప్రదర్శన బట్టి వాళ్ళ 370కి రావడానికి ఒక ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనం 2-3 స్థానాలు తీసుకుందాం. అంటే హైయెస్ట్ మెజారిటీ ఉన్నవి, ప్రదర్శన గణనీయంగా మెరుగుపరుచుకున్నవి. ఫస్ట్ హైయెస్ట్ మెజారిటీ ఉన్నవి తీసుకున్నట్టయితే ఉత్తరప్రదేశ్ నుంచి స్టార్ట్ చేద్దాం. 2014లో 71 సీట్లు గెలిచిన బీజేపీ 2019కి వచ్చేసరికి 62 సీట్లు గెలిచింది. అంటే వాళ్ళకి 18 సీట్లు ఆర్ allies-కి విపక్షానికి వెళ్ళాయి. సో బీజేపీ అందుకని ఇక్కడ చాలా క్లియర్ కట్గా బీజేపీ ఒక ప్లాన్ తయారు చేసుకుంది. ఆ ప్లాన్ ప్రకారం వెళ్తుంది. అంటే ఇన్ఫాక్ట్ యూపీ గురించి చెప్పాలంటే 2014 నుంచి 2019లో ఓడిపోయినటువంటి సీట్లు 34. దాంట్లో 24 సీట్లు మనం రఫ్గా చూస్తే 24 సీట్లు జెన్యున్గా బీజేపీ కంటెస్ట్ చేసి ఓడిపోయింది. దాంట్లో ఒక మేజర్ అంటే 9 to 10 సీట్స్ ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ అండ్ బహుజన్ సమాజ్ పార్టీ వాళ్ళు కలిసి చేయటం వల్ల అది ఓడిపోయింది. ఈసారి అది లేదు, ఎస్పీ బీఎస్పీ మధ్యలో అలయన్స్ లేదు. సో ఆ 10 సీట్స్ కూడా కొంచెం యూపీకి అది బీజేపీ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉండొచ్చు. రైట్, కరెక్ట్. అందుకే ఇందాక అన్నాను, బీజేపీ యాక్చువల్లీ వాళ్ళు గెలవడం ఒక్కటే కాదు, వాళ్ళ మెజారిటీ పెంచుకోవడం, అపోజిషన్ని ఎంత వీక్ చేయగలిగితే అంత వీక్ చేయడం మీద వాళ్ళు పనిచేస్తున్నారు. ఇప్పుడు అందుకే బీజేపీ 2014లో అక్కడ ఓపీ రాజ్భర్ అనే ఒక నేత ఉన్నారు, ఆయనతో కలిసి వెళ్ళారు. కానీ 19 ఎన్నికలు వచ్చేసరికి ఆయన బీజేపీ నుంచి బయట అంటే బీజేపీ ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చేసారు. ఆ ప్రభావం 2019లో 2022 ఎలక్షన్స్లో కూడా చూపించింది. సో 2022 ఎలక్షన్స్ అయిన తర్వాత అసెంబ్లీవి మళ్ళీ ఆయన కూటమిలోకి వచ్చేసారు. ఇప్పుడు ఆయన కూటమిలో ఉన్నారు. కరెక్ట్. సో యూపీకి ఇది ఒక యాడ్ ఆన్ ఫ్యాక్టర్. అండ్ ఇంకా రెండు ఉన్నాయి యాక్చువల్లీ. ఒక బ్యాక్ ఛానల్ టాక్స్ ఏమవుతున్నాయంటే ఆర్ఎల్డి, అక్కడ ఒక రీజనల్ పార్టీ ఉంది ఆర్ఎల్డి అనే పార్టీ, బీఎస్పీ అనే పార్టీలతోని బ్యాక్ ఛానల్ టాక్స్ అవుతున్నాయి. ఇంకా ఇవి కన్ఫర్మేషన్ కాలేదు. బట్ ఒకవేళ ఇది గనక కన్ఫర్మ్ అయినట్టయితే ఎస్పెషల్లీ ఆర్ఎల్డితోని బీఎస్పీతోని ఇట్ విల్ బి ఎ గేమ్ చేంజర్. ఉత్తి రాష్ట్రానికే కాకుండా నార్థన్ బెల్ట్ మొత్తం కూడా దాని ప్రభావం చూపిస్తుంది. కరెక్ట్. అంటే మీరు అన్నట్టు ఇక్కడ రెండు విషయాలు. ఒకటి ఏంటంటే స్ట్రెంథనింగ్ చేయడానికి, తన ఓట్ బేస్ స్ట్రెంథనింగ్ చేయడానికి మనకి రామ్ మందిర్, కాశీ, మథుర, జిఎస్టీ కలెక్షన్స్ పెరగటం, ఎంప్లాయ్మెంట్ పెరగటం, ఇండస్ట్రీస్ రావటం, ఇవన్నీ డెఫినెట్గా పాజిటివ్స్. రెండోది విపక్షాన్ని ఇట్లా విడదీయటంలో, ఇండియా అలయన్స్ని కూడా ఎఫెక్ట్ చేయడంలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్గా బీఎస్పీ కలవాల ఇండియా అలయన్స్తో పాటు జాయిన్ అవ్వాలా, అట్లాగే ఇప్పుడు ఎస్పీకి బీఎస్పీ మధ్యలో లింక్ లేదు. మీరు అన్నట్టు ఆర్ఎల్డీ ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ డెఫినెట్గా యూపీలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉండుంటుంది వాళ్ళకి. సో అట్లాగే ఇఫ్ యూ మూవ్ ఆన్ టు మహారాష్ట్ర మీద మనం చూసాం. అది ఇప్పుడు శివసేన, అది ఒరిజినల్గా శివసేన అండ్ ఎన్సీపీ ఈ రెండు స్ట్రాంగ్ పార్టీస్ అక్కడ, కాంగ్రెస్ కాకుండా మామూలుగా. ఇప్పుడు శివసేన 2 ఫ్యాక్షన్స్ ఉన్నాయి, ఎన్సీపీ 2 ఫ్యాక్షన్స్ ఉన్నాయి. దాంట్లో ఒక్కొక్క ఫ్యాక్షన్ మళ్ళీ బీజేపీని సపోర్ట్ చేస్తుంది. సో మహారాష్ట్ర మీద మీరేమంటారు, మీ అభిప్రాయం ఏంటి? మహారాష్ట్రలో 48 సీట్స్ ఉన్నాయండి. రైట్. బీజేపీ 2014లో 24 సీట్లలో పోటీ చేసింది, 2019లో 25 సీట్లలో పోటీ చేసింది. అంటే అటు ఇటుగా చూసుకుంటే 50% సీట్లలో మాత్రమే బీజేపీ పోటీ చేసింది. దాంట్లో బీజేపీ 23 సీట్లు 23 సీట్లు గెలిచింది, అంటే 14-19లో. కానీ ఈసారి వచ్చేసరికి 2024 లోక్సభ ఎలక్షన్స్కి వచ్చేసరికి బీజేపీ 25 స్థానాల కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తుంది. కారణం ఏంటి అంటే శివసేన అనే పార్టీ ఇది వరకట అంత బలం లేదు, దానికి ఇప్పుడు విడిపోయింది. సో ఆబ్వియస్లీ శివసేన వాళ్ళు అన్ని సీట్లు అడగలేరు. ఎట్ ది సేమ్ టైం ఎన్సీపీ కూడా విడిపోయింది, చీలిపోయింది పార్టీ. కాబట్టి ఇప్పుడు ఈ రెండు పార్టీలు కూడా, ఎన్సీపీ అనేది ఇది వరకు కాంగ్రెస్తో ఉంది, అది వేరే సంగతి. కానీ ఇప్పుడు ఇద్దరు కూడా బీజేపీతో ఉన్నారు. సింపుల్గా చెప్పాలంటే బీజేపీ ఇది వరకు ఇచ్చినన్ని సీట్లు వీళ్ళకి ఖచ్చితంగా ఇవ్వదు. దీని ద్వారా ఏమవుతుందంటే బీజేపీ 48 సీట్లు ఉన్న మహారాష్ట్ర దేశంలో అత్యధిక ఎంపీ స్థానాలు ఉన్న దాంట్లో 2వ స్థానంలో ఉంది. ఆఫ్టర్ ఉత్తరప్రదేశ్ 80 సీట్లలో 48 సీట్లలో బీజేపీ ఎన్ని ఎక్కువ సీట్లలో పోటీ చేసి ఎంత ఎక్కువ సీట్లు గెలవగలిగితే 370 చేరుకోవడానికి అదంతా సహాయపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.